హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 2వ అధ్యాయంలో 48వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూడబోతున్నాము. నిమి మహారాజు అడిగినటువంటి రెండవ ప్రశ్నకి సమాధానంగా నవయోగీంద్రులు చెప్తున్నటువంటిది. అడిగినటువంటి ప్రశ్న భక్తుల్లో వివిధ రకాల ఎలా ఉంటారు అనేటువంటిది అడిగారు. ఉత్తమాధికారి భక్తులు, మధ్యమాధికారి భక్తులు, కనిష్టాధికారి భక్తుల గురించి వివరంగా తెలియచేయమని అడగడం జరిగింది. దానికి సమాధానంగా గత 3 శ్లోకాల్లోనూ మనం ఉత్తమాధికారి భక్తులు, మధ్యమాధికారి భక్తులు, కనిష్టాధికారి భక్తుల గురించి తెలుసుకున్నాం డీటెయిల్గా. ఇంకా కొన్ని శ్లోకాలలో, అంటే ఇంకొక 4-5 శ్లోకాలలో భక్తులలో వివిధ రకాలు ఎలా ఉంటారు అనేటువంటి దానికి సమాధానంగా ఇంకా నవయోగీంద్రుల్లో హవి అనేటువంటి సాధువు బ్రాహ్మణుడు తెలియజేయబోతున్నారు. ఇంకా 48వ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. ప్రమీల మాతాజీ 48వ శ్లోకం. గృహీత్వాపీంద్రియోరర్ధాం యో నద్వేష్టి న హృష్యతి. గృహీత్వాపీంద్రియైరర్ధాన్ యో నద్వేష్టి న హృష్యతి. విష్ణోర్మయామిధం పశ్యం స వై భాగవతోత్తమః. విష్ణోర్మామయమిదం పశ్యన్ స వై భాగవతోత్తమః. తన ఇంద్రియములు ఇంద్రియార్థముల సంపర్కములో నెలకొనియున్నను సమస్త జగత్తును విష్ణుశక్తిగా చూచుచు హర్షద్వేషములకు లోను కానివాడే నిక్కముగా భాగవతోత్తముడు అనబడును. భాష్యము. శ్రీల శ్రీధర స్వామి అభిప్రాయం అనుసరించి ఉత్తమాధికారి స్థితి ఎంత పూజనీయమైనదనగా అతని మరిన్ని లక్షణములు ఇప్పుడు 8 శ్లోకములలో వసగబడినవి. విశుద్ధ భక్తిని పాదపద్మ సేవ లభించనిదే మాయా విముక్తి పథకము అవగతము కాదని తప్పక తెలుసుకొనవలెను. శ్రీల రూప గోస్వామి వారి ఉపదేశామృతము గ్రంథములో శుశ్రూషయ భజన విజ్ఞ మనన్యమన్య నిందాది శూన్య హృదమీప్సిత సంగాలబ్ధ్య అని చెప్పబడినది. అనగా అనన్య భక్తిలో అగ్రసరుడైన వాడు, ఇతరులను నిందించడి లక్షణము హృదయములలో ఎంత మాత్రము లేనివాడు అయిన విశుద్ధ భక్తునితో మనుజుడు సాంగత్యము నేర్పి శ్రద్ధతో అతనిని సేవించవలను. దీనిని శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. భక్తుడు కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి నడుమ భేదము నెరుగగలిగినంతటి బుద్ధిమంతుడై ఉండవలెనని ఈ శ్లోకం నందు శ్రీల రూప కోసం ఉపదేశించుచున్నారు. కనిష్టాధికారి లేదా మధ్యమాధికారి వైష్ణవుడు కూడా శిష్యులను స్వీకరింపవచ్చును. కానీ వారు అదే స్థాయిలో ఉన్నవారై ఉండవలెను. తగినంతగా నిర్దేశము లేని కారణమున అట్టి శిష్యులు జీవిత చరమ లక్ష్యము వైపునకు చక్కగా పురోగమించలేరని తప్పక తెలుసుకొనవలెను. కనుక శిష్యుడు ఉత్తమాధికారిని గురువుగా స్వీకరించవలెను. అందువలన భగవద్ధామమును చేరుగోరుడి బద్ధజీవుడు ప్రామాణికుడగు గురుదేవుని చక్కగా గుర్తించులాగున ఇప్పుడు మరిన్ని లక్షణములు చెప్పబడుచున్నవి. విశుద్ధ భక్తులతో సాంగత్యము అత్యంత ప్రధానమైనదని శ్రీల శ్రీధర స్వామి, శ్రీల జీవ గోస్వామి పలికిరి. భక్తియుత సేవలోని వివిధ శ్రేణులు ఇప్పుడు నిర్వహించబడినవి కనుక శ్రీమద్ భాగవతమును అధ్యయనం చేసే సాధకులు ఈ విషయంలో పొరపాటు పడకుండగా విశుద్ధ భక్తుని లక్షణములు మరిన్ని 8 శ్లోకములలో వసగబడినవి. అట్లే పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడు వ్యక్తి యొక్క లక్షణములను గురించి అర్జునుడు భగవద్గీత యందలి 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుని అడిగి ఉండెను. అప్పుడు ఆ దేవదేవుడు ప్రజ్ఞా ప్రతిష్ఠుడు, కృష్ణ భక్తి భావంలో స్థిరుడైన వాడు అయిన వ్యక్తి యొక్క లక్షణములను విశదముగా వివరించెను. ఈ శ్లోకం నందు పేర్కొనబడిన ప్రత్యేకమగు యోగ్యత విష్ణోర్నామయామిదం పశ్యన్ అనునది. అనగా మనుజుడు సమస్త విశ్వమును విష్ణుమాయ యొక్క ఫలముగా చూడవలెను. భగవంతుని సంపత్తిని గురించి శోకించుట లేదా హర్షించుట అనేది ప్రశ్నయే ఉదయించదు. ఈ భౌతిక జగత్తులో మనుజుడు సాధారణముగా తాను కోరినది కోల్పోయినప్పుడు శోకించుట, తాను వాంఛించినది పొందినప్పుడు హర్షించుట జరుగుచుండును. కానీ విశుద్ధ భక్తునికి తన కోరిక అంటూ ఏదీ ఉండదు. కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. కనుక లాభ నష్టాల ప్రశ్నయే ఉండదు. భగవద్గీత 18.54 భగవానుడు ఇట్లు పలికి ఉన్నాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మాన శోచతి నా కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం. ఈ విధముగా దివ్య స్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేనిని వాంఛింపక అతడు సర్వజీవుల
సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. అట్లే చిత్రకేతు చరితమును వర్ణించుచు శివుడు పార్వతితో ఇట్లు పలికెను. నారాయణ పరాహ సర్వేణ కుతశ్చన బిభ్యతి స్వర్గాపవర్గనర కేష్వపి తుల్యార్థ దర్శిన. నారాయణ పరాయణులైన భక్తులు ఎట్టి జీవన స్థితికైనను భయపడరు. అట్టివారు కేవలం భగవత్ సేవ యందే అభిరుచిని కలిగి ఉన్నందున స్వర్గలోకము ముక్తి నరలోకములు వారికి సమానములై ఉండును. భాగవతము 6.17.28. కృష్ణ భక్తి అందలి ఇట్టి పూర్ణ సంతృప్తి స్థితి కృత్రిమ ధ్యానముచే కలిగడి మానసిక కల్పనను గాక దివ్యానంద రసనిధి అయిన దేవదేవుని దివ్య స్వభావానుభవత ఫలితమై ఉన్నది. రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని భగవద్గీత 2.59 ఎందు తెలుపబడినది. నిరాకారవాదులు శూన్యవాదులు లౌకిక విషయములను తమ మనస్సు నుండి బలవంతంగా బయటకు త్రోసినప్పుడు తమ కృత్రిమ ధ్యానంలో పలు క్లేశములను అనుభవించుచుందురు. క్లేశోధికతన తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహితి గతిర్దుఃఖ దేహవద్భిరవాప్యతే. భగవద్గీత 12.5. కేవలం ఎంతో అసౌకర్యము క్లేశములతోనే నిరాకార ముక్తి సాధింపబడినని శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. ఏలయన ప్రతి జీవుడు పరమపురుషులకు శ్రీకృష్ణుని అంశ కనుక తాను కూడా నిత్యముగా రూపసహితుడై ఉన్నాడు. స్వరూప త్యాగం అనినది అహంకారం యొక్క ఘోర విఫలత్వ ఫలితమై ఉన్నది. కానీ అది సరి అయిన పద్ధతి కాదు. ఒక వ్యక్తికి చేయి భరింపరానంతగా నొప్పి పెట్టుచున్నచో దానిని ఖండించి వేయుటకు అతడు సమ్మతింపవచ్చును. కానీ దాని రోగమును తొలగించి బాగుపడిన చేయి ద్వారా ఆనందమును పొందుటియే నిజమైన పరిష్కారము. అట్లే మనం ఎవరమో కృష్ణదాసులము. తెలుసుకునేటప్పుడు అహం నేను అనున్నది అనంత సుఖమునకు కారణము కాగలదు. నిరాకార ధ్యానము శుష్కమైనది, క్లేశపూరితమైనది. విశుద్ధ భక్తుడు తాను పరమపురుషుడగు శ్రీకృష్ణుని నిత్యాంశయగు నిత్య స్వరూపుడనియు కృష్ణుని ప్రేమించుచు నిరంతరము అతనితో క్రీడించుచు ఆనందమయ నిత్యలీలలో పాల్గొనుటకు భగవత్ సంతానముగా తనకు విశేషాధికారము కలదనియు అనుభూతం అనర్చుకొనుచు ఆధ్యాత్మిక జగత్తు యొక్క వికృత ప్రతిబింబమే అయినట్టి వెలవెలబోయేడి ప్రకృతి అట్టి భక్తునికి ఎంత మాత్రము ఆకర్షణీయము కాదు. కనుక పూర్తిగా శ్రీకృష్ణునికే అనురక్తుడై ఉండి మాయా ప్రకటములందు అభిరుచి లేనివాడు కడచిన శ్లోకమునందు వర్ణించబడినట్లు భక్తి పరేశానుభవో విరక్తి రన్యత్ర చ భాగవతోత్తముడని భావింపబడును. విష్ణోర్మాయాం విష్ణుచ్ఛాదీనాం అని శ్రీల మధ్వాచార్యులు పలికిరి. అనగా మాయా సర్వదా విష్ణు భగవానుని పైనే ఆధారపడి ఉండునని విష్ణోర్నామయం అను పదము సూచించును. అట్లే బ్రహ్మ సంహిత 5.44 ఎందు సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖా ఛాయేవ యస్య భువనాన్ని బిభర్తి దుర్గా అని చెప్పబడినది. మాయ భగవానుని ఛాయ వంటిది. విశ్వం యొక్క సృష్టి స్థితిలయ యందు ఆమె ఆ దేవదేవునికి తోడ్పడును. నీడకు వ్యక్తిగత చలనశక్తి లేకుండా తనకు కారణమైనట్టి వస్తువునే అనుసరించడి రీతి భగవన్నామ స్వతంత్ర శక్తి లేకుండా భగవదిచ్ఛానుసారము జీవులను సమ్మోహనపరచుండును. వైరాగ్యము శ్రీకృష్ణుని విభూతులలో ఒకటి. జీవుడు శ్రీకృష్ణుని మరువగోరినప్పుడు అతని మూర్ఖతను ముమ్మరము కావించుటకు దేవదేవుడు వెంటనే తన మాయను ప్రయోగించును. విశుద్ధ భగవద్భక్తుడు ఈ జగత్తులో వర్తించుటను ఆపివేక తన ఇంద్రియములను ఇంద్రియాధీశుని ఋషికేశుని సేవలో వినియోగించునని గృహీత్వాపీంద్రియైరార్థాన్ అను పద సముదాయము సూచించునని శ్రీల జీవ గోస్వామి పలికిరి. ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. కృష్ణ సేవకు అనుకూలమైనట్టి భౌతిక వస్తువులను లౌకికములనే ఆధ్యాత్మిక పురోగతికి అవరోధములని తలచుచు ఎవడేని త్యజించినచో అతని వైరాగ్యము కేవలము పల్లుగు వైరాగ్యమేనని శ్రీల రూప గోస్వామి తెలిపిరి. ఇంకొక ప్రక్క స్వేయేంద్రియ భోగవాంఛ లేకుండా కృష్ణ సేవ కొరకు సమస్త భౌతిక వస్తువులను స్వీకరించువాడు నిజముగా వైరాగ్యుతుడు. యుక్తం వైరాగ్యం ఉచ్యతే. కృష్ణమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి అనేది 3 తరగతులలో ఏ శ్రేణి వారిని ద్వేషించినను మనుషుడు నిరాకార భావన స్థితికి పతితుడై ఇతరులకు తనకైనను లాభము చేసేటి శక్తిని పూర్తిగా కోల్పోవునని ఈ శ్లోక వ్యాఖ్యానం నందు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి
ఠాకూర్లు హెచ్చరించిరి. కనుక కృష్ణ భక్తి భావనలో పురోగమింపగోరుటకు యత్నించువారు అనవసరముగా ఇతర వైష్ణవులను నిందించి తమ ఆధ్యాత్మిక అనుభవమునకు ప్రమాదమును కొని తెచ్చుకొనరాదు. కృష్ణ సేవకు అనుకూలమైనట్టి భౌతిక వస్తువులను త్యజించినచో పల్గు వైరాగ్యమును పాటించినచో మనుజుడు నిరాకార తత్వంచే కలుషితమయ్యడి ప్రమాదం ఉన్నదని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు చెప్పిరి. ఇంకొక ప్రక్క యుక్త వైరాగ్య నియమమునకు అంటిపెట్టుకుని ఉండట ద్వారా అనగా స్వార్థరహితముగా సమస్తమును కృష్ణుని కొరకే నియోగించుట ద్వారా మనుజుడు ఇంద్రియ భోగ ప్రమాదమునకు దూరుడై ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు క్రమంగా మహాభాగవత పదమును చేరుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఓకే, సో ఇప్పటి వరకు మనము ఉత్తమాధికారి భక్తుడు, మధ్యమాధికారి భక్తుడు, కనిష్టాధికారి భక్తుల గురించి వివరణగా తెలుసుకున్నాం. అయితే ఇక్కడి నుంచి రాబోయేటువంటి 8 శ్లోకాలు, అంటే 48వ శ్లోకంతో కలిపి రాబోయేటువంటి 8 శ్లోకాలు, అంటే ఈ అధ్యాయంలో మిగిలిపోయినటువంటి శ్లోకాలలో మనకి ఉత్తమాధికారి భక్తుల గురించి ఇంకా వివరణగా తెలియజేయబోతున్నారు. కారణం ఏమిటంటే, ఉత్తమాధికారి భక్తుల గురించి మనం ఎక్కువగా తెలుసుకోకపోతే భవిష్యత్తులో మనము స్వీకరించబోయేటువంటి గురువు ఉత్తమాధికారా కాదా అనేటువంటి విషయం మనకు తెలిసి ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని గురువుగా మనం స్వీకరించకూడదు. ఉత్తమాధికారి భక్తుడిని మాత్రమే మనం గురువుగా స్వీకరించాలి. మధ్యమాధికారి భక్తులు కూడా ప్రచారాలు చేస్తారు, కానీ ఉత్తమాధికారి స్థాయిలోకి వచ్చిన తర్వాతనే ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధిగా మనం స్వీకరించడానికి అనుమతించాలి. మనం అంటే గురువుని ఎంచుకోవడం ఎలా, గురువుని ఎంచుకోవడానికి మనం ఆ గురువుకి అర్హత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అనంటే, ఇప్పుడు చెప్పబోయేటువంటి ఉత్తమాధికారి యొక్క లక్షణాలు, ఉత్తమాధికారికి ఉండాల్సినటువంటి గుణగణాలు మనం తెలుసుకుంటే అప్పుడు మనం అర్థం చేసుకుంటాం. సో మొదటి పాయింట్ ఏంటి అని అంటే, ఉత్తమాధికారి అయినటువంటి వాళ్ళు మాత్రమే గురువులుగా మనం, అంటే దీక్షా గురువులుగా మనం స్వీకరించాలి. మరి ఉత్తమాధికారులు కూడా ప్రచారాలు చేస్తారు కదా, మరి వాళ్ళు మధ్యమాధికారులు అయిపోయినట్ట అంటే మధ్యమాధికారులు అయినట్లు కాదు. అందరూ ఉత్తమాధికారులు ప్రచారాలు చెయ్యరు అనేం లేదు. కొంతమంది ఉత్తమాధికారి భక్తులు కూడా మధ్యమాధికారి స్థాయికి వచ్చి ప్రచారం చేస్తారు. అంత మాత్రాన వాళ్ళకి శుద్ధ భక్తి లేదు అని కాదు. ప్రచారం చేయడానికి మధ్యమాధికారి భక్తులై ఉండాలి. సో కొంతమంది ఉత్తమాధికారి భక్తులు కూడా ప్రచార కార్యక్రమం కోసం వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ భావాలని అన్నిటినీ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకొని కృష్ణుడి మీద వాళ్ళకున్న ప్రేమను కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణుడి మీద మనకు వచ్చేటువంటి భావాన్ని, కృష్ణుడి మీద మనకు వచ్చేటువంటి ప్రేమను కూడా మనం కంట్రోల్ చేసుకునేటిది భక్తి తగ్గించుకోవడం కోసం కాదు, మనకున్న భక్తిని మనం ఇంతమందికి ప్రచారం చేయడం కోసం. ఓకే, కృష్ణుడి గురించి చెప్పాల్సిన సమయంలో కృష్ణుడు మీద భావోద్వేగం అయిపోయి ఏడుస్తూ ఉంటే అవతల వాళ్ళకి భాగవతం గురించి ఏం తెలుస్తుంది, అవతల వాళ్ళకి భగవద్గీత గురించి ఏం తెలుస్తుంది, అవతల వాళ్ళకి కృష్ణుడి గురించి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. అందుకనే కొన్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది కూడా ఉత్తమాధికారి భక్తులు చేస్తారు. అది కేవలం ప్రచార నిమిత్తం చేస్తారు. అయితే ఉత్తమాధికారి భక్తులు ఎలా ఉంటారు అనంటే, చూడడానికి ఇంద్రియ భోగం చేస్తున్నట్లు కనిపించినప్పటికీ, ఇంద్రియార్థాలతో కలిసి ఉన్నప్పటికీ, ఇంద్రియార్థాల సంపర్కంలో ఉన్నప్పటికీ ఇంద్రియాలు పవిత్రంగానే ఉంచుకుంటారు. వాళ్ళు ఆ ఇంద్రియాల ద్వారా వాళ్ళు భౌతికంగా కల్మషానికి లోనుకారు. అలానే వాళ్ళు చూసేటువంటి ప్రతిదీ కూడా విష్ణు యొక్క శక్తిగానే వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని భాగవతోత్తములు అని అంటారు. ఏ విధంగా అయితే తామర పువ్వు నీటిలో ఉండి నీటితోటి అంటబడకుండా ఎలా ఉంటుందో ఆ విధంగా ఉత్తమాధికారి భక్తులు ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వివిధ ఇంద్రియార్థాల సమూహంలోనే ఉంటూ ఇంద్రియాలకు అంటకుండా చూసుకుంటారు. వాళ్ళు ఇంద్రియాలు వాటికి ఆకర్షితం కాకుండా చూసుకుంటారు. ఇది ఉత్తమాధికారి భక్తుల యొక్క లక్షణాలు. సో ఎప్పుడైతే మనం భక్తిలో అగ్రసరులం అవుతామో అప్పుడు ఈ ఉత్తమాధికారి భక్తి స్థాయికి వచ్చి విశుద్ధ భక్తిని చేసి అలాంటి వాళ్ళ సాంగత్యంలోనే ఉండడం వలన
మధ్యమాధికారి భక్తులు, కనిష్టాధికారి భక్తులు కూడా ఉద్ధరింపబడతారు. ఓకే. సో ప్రభుపాదుల వారు కనిష్టాధికారి భక్తుడు, మధ్యమాధికారి భక్తుడు, ఉత్తమాధికారి భక్తుల మధ్య భేదాన్ని ఎరుగగలిగినంతటి బుద్ధిమంతుడై ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మనం అందరం కూడా ఒక గురువుని ఎంచుకోవడానికి మనము సన్నద్ధమవుతున్నటువంటి వాళ్ళం కాబట్టి గురువుని ఎంచుకోవడానికంటే ముందు ఎవరు కనిష్టాధికారి భక్తుడు, ఎవరు మధ్యమాధికారి భక్తుడు, ఎవరు ఉత్తమాధికారి భక్తుడు అనేటువంటి విషయంలో మనకి పూర్తి క్లారిటీ ఉండాలి. ఓకే. అలా క్లారిటీ లేకపోతే మనం ఎంచుకునేటువంటి గురువు రాంగ్ చాయిస్ అయిపోతుంది మనకి. కాబట్టి సో విశుద్ధ భక్తునితో సాంగత్యము అత్యంత ప్రధానమైనది. దీనికి కారణం ఎందుకు విశుద్ధ భక్తునితో సాంగత్యం అని అంటున్నాము అని అంటే గురువు సాంగత్యం. గురువు సాంగత్యం ఎప్పుడు లభిస్తుంది మనకి? గురువు సాంగత్యం మనకి గురువు మనల్ని శిష్యుడిగా అంగీకరించినప్పుడు లభిస్తుంది. కాబట్టి అలాంటి ఒక ఉత్తమాధికారి భక్తుడిని మనం ఎంచుకోవాలి. పొరపాటు లేకుండా ఆ లక్షణాలన్నింటినీ కూడా మనం గ్రహించి ఈ 8 శ్లోకాలలో చెప్పబోయేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క గుణగణాలు ఏమైతే ఉన్నాయో వాటిని అనుసరించి మనము ఉత్తమ భక్తుని, విశుద్ధ భక్తిలో ఉన్నటువంటి భక్తుడి యొక్క సాంగత్యాన్ని పొందడానికి మనము ప్రయత్నం చేయాలి. ఓకే. తర్వాత బ్రహ్మభూత స్థితి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నాకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఓకే. అంటే బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి భక్తులు ఎవరు అని అంటే ఉత్తమాధికారి భక్తులు. ఓకే. వీళ్ళకి భౌతికమైనటువంటి సుఖాలు ఆనందాన్ని కలిగించవు, కష్టాలు బాధని కలిగించవు. సుఖ దుఃఖాలు సమాన స్థాయిలో స్వీకరిస్తారు వాళ్ళు. సుఖం వస్తే ఎలా స్వీకరిస్తారో దుఃఖాన్ని కూడా అలానే స్వీకరిస్తారు. అలాంటి వాళ్ళు బ్రహ్మభూత స్థితిలో ఉన్నట్లు అలాంటి వాళ్ళే కేవలం ఉత్తమాధికారి భక్తులుగా పరిగణింపబడతారు. మనందరికీ ఒక చిన్న ప్రాబ్లం ఉంటే మనము చేయాల్సినటువంటి భక్తి కార్యక్రమానికి కూడా సెలవు పెట్టేస్తాం కదండి. ఈరోజు ప్రచారం చేయాలి, నాకేదో భౌతికంగా ప్రాబ్లం ఉంది, ఈరోజు సెలవు అండి, నాకు ఓపిక లేదు, రేపు చెప్పుకుందాము అని మనం అనుకుంటాం. కానీ ఉత్తమాధికారి భక్తులు అలా అనుకోరు. ఉత్తమాధికారి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ శారీరకమైనటువంటి కష్టం వాళ్ళు చేసేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పనికి అడ్డం కాదు. అందుకనే వాళ్ళు నిరంతరం కృష్ణ సేవలోనే ఉంటారు. ఇది ఉత్తమాధికారి భక్తులకు ఉన్నటువంటి ఇంకొక లక్షణం. మీరు చూడండి, మా గురువు అయినటువంటి జయపతాక స్వామి వారు, ఆయనకి శారీరకంగా ఉన్నటువంటి కష్టాలు మనకున్నటువంటి కష్టాలతో కంపేర్ చేస్తే మన కష్టాలు ఏ మాత్రం కష్టమే కాదు. ఆయన మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత దాన్ని ఏమంటారు మాతాజీ, మూత్రపిండాలు క్లీనింగ్ చేస్తారు, డయాలసిస్. మార్నింగ్ డయాలసిస్ చేయించుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి క్లాస్ చెప్తారు. ఓకే. అదే మనమైతే అలా చేయగలమా? నెక్స్ట్ ఒక వారం 10 రోజుల దాకా మనం కనీసంగా మన మామూలు పనులు కూడా మనం చేసుకోలేం. ఆయనకి ఒకటి ప్రాబ్లం కాదు, లివర్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాలసిస్ రెగ్యులర్గా చేయించుకోవాలి, లేచి నిలబడలేరు, నడవలేరు, కళ్ళు కూడా మూతలు పడుతూ ఉంటాయి. ఆయన కళ్ళు ఇలా తెరుచుకొని ఉండవు, రెప్పలు మూసుకుపోతాయి. ఆ రెప్పలు మళ్ళీ తెరవాలంటే ఎవరు పట్టుకుని లేపాలి ఇట్లా. దానికి సర్జరీ చేయించుకొని ఇప్పుడు కళ్ళు తెరవగలుగుతున్నారు ఇప్పుడు. ఓకే. అంటే ఇన్ని కష్టాలను అనుభవిస్తూ కూడా ఆయన ఏ ఒక్క రోజు కూడా ఆయన కమిట్ అయినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అది ఆపలేదు. మీరు ప్రతిరోజు జయపతాక స్వామి మహారాజు ఈరోజు దినచర్య ఏమిటి అని మీరు చూడండి. ప్రతిరోజు మనకి బులెటిన్ రిలీజ్ చేస్తారు. జయపతాక స్వామి మహారాజు మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ పడుకోబోయేంత వరకు ఏం చేశారు. అందులో ఆయన హాస్పిటల్కి వెళ్ళిన సంఘటనలు ఉంటాయి. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత
భాగవతం క్లాస్ ఇచ్చినవి ఉంటాయి, చైతన్య చరితామృతం క్లాస్ ఇచ్చినవి ఉంటాయి, మీటింగ్స్ అటెండ్ అవుతారు. తర్వాత తనకు తాను చదువుకుంటారు కూడా బుక్స్. ఓకే, మనందరికి మనం బుక్స్ చదవం. క్లాస్లో ఏమైతే ఓపెన్ చేసి చదువుతామో అదే చదువుతాం. మనందరికి మనం బుక్స్ చదివేంత ఓపిక ఉండదు, చదివేంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ మీరు చూడండి, అలాంటి స్థితిలో ఉన్నటువంటి జయపతాక స్వామి మహారాజ్ కూడా అన్ని పనులు చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి అసౌకర్యాలన్నిటినీ పక్కన పెట్టి ఆయన చదవాల్సింది చదువుకుంటారు, ప్రీచింగ్ చేయాల్సింది చేస్తారు, మీటింగ్స్ అటెండ్ అవుతారు, అన్ని ఆధ్యాత్మిక టెంపుల్కి వెళ్తారు, అర్చన చూస్తారు, అన్నీ చేస్తారు. ఏ ఒక్క ఆధ్యాత్మిక పని కూడా ఆపరు, ఎంతో కష్టమైతేనే తప్ప. అది కూడా ఆయన శిష్యులందరూ కూడా, లేదు మహారాజ్ ఈరోజు మీరు వెళ్ళకూడదు, మీ ఆరోగ్యం బాగాలేదు అని బతిమిలాడితే తప్ప ఆయన చేయాల్సిన పని ఏ ఒక్కటి కూడా ఆపరు. ఓకే, అది ఉత్తమాధికారి భక్తుడు ఉండేటువంటి విధానం. ఎందుకు చెప్తున్నాం ఇది అంటే, భౌతికమైనటువంటి కష్టం ఆయన్ని కష్టంలా స్వీకరించలేదు ఆయన. అది ఆయన్ని కలత చెందేలా చేయట్లేదు, అది ఆయన పనులను ఆపట్లేదు, అది ఆయన ఆధ్యాత్మిక కర్మలను ఆపట్లేదు. అలానే ఎవరైనా వెళ్ళి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఏదైనా సుఖాన్ని కలిగించేటువంటి మాట్లాడారు కదా అని చెప్పేసి ఆయన ఏమో పొంగిపోరు. అది నిజమైనటువంటి ఉత్తమాధికారి స్థితి అంటే. అలాంటి ఉత్తమాధికారి స్థితిలో ఉన్నటువంటి భక్తుడిని మనము గురువుగా ఎంచుకోవడం అనేటువంటిది మన అదృష్టం. కాబట్టి గురువుని ఎంచుకునే ముందు ఎవరు గురువు, ఈ వ్యక్తికి భౌతిక ఆధ్యాత్మిక స్థితుల మధ్య తేడా ఏంటి, భౌతికంగా కష్టాలను ఎలా స్వీకరిస్తున్నాడు, భౌతికంగా సుఖాలను ఎలా స్వీకరిస్తున్నాడు, ఈ కష్టాలు కానీ ఈ సుఖాలు కానీ ఆయన యొక్క ఆధ్యాత్మిక కర్మలను ఆపుతున్నాయా, ఈ ఆధ్యాత్మికంగా గురువు అవడానికి ఆయనకు ఉండాల్సినటువంటి అర్హతలన్నీ ఉన్నాయా, రేపొద్దున నన్ను శిష్యుడిగా స్వీకరించిన తర్వాత నా నుంచి నా గురువు ఆశిస్తున్నది ఏమిటి, ఏ భౌతిక లాభాన్ని ఆశించి నన్ను శిష్యుడిగా అంగీకరించారు. ఒకవేళ భౌతిక లాభాన్ని ఆశించి శిష్యుడిగా అంగీకరించారనుకోండి, అలాంటి వ్యక్తుల్ని మనము గురువుగానే అంగీకరించడం. కేవలం మన గురువు మన నుంచి ఆశిస్తున్నది ఏమిటి అని అంటే, మనల్ని ప్రభుపాదకి సేవ చేయండి అని చెప్తున్నారు మన గురువు. మన గురువు మనకిచ్చే ఇన్స్ట్రక్షన్ నా కోసం ఇది చెయ్యండి అని అంటలేదు. నేను ప్రభుపాదకి ఇది చేస్తాను అది చేస్తాను అని మాట ఇచ్చాను, అది చేయడానికి మీరు సహకరించండి అని అంటారు. అంటే ఏంటి, తను మన నుంచి తీసుకునేటువంటి సేవ తన గురువుకి సేవగా తీసుకుంటున్నారు, తనకి సేవగా తీసుకోవట్లేదు. మీరు ఎప్పుడైనా సరే గురు మహారాజ్ క్లాసులు మధురై వెళ్ళాం మనం కదా, మనం అందరం కలిసి మధురై వెళ్ళాం. మధురై వెళ్ళినప్పుడు మధురైలో కూడా గురు మహారాజ్ అందరికీ గురు ఆజ్ఞా ప్రోగ్రామ్కి వెళ్ళాం. గురు ఆజ్ఞ అంటే గురువు మనందరికీ ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్. అక్కడ ఏం చెప్పారు మనకి, ప్రభుపాదకి నేను చెప్పాను ఇంతమంది శిష్యులను తయారు చేస్తానని, ప్రభుపాదకి నేను చెప్పాను ఇంత ప్రీచింగ్ చేస్తాను అని చెప్పేసి, ప్రభుపాదకి నేను చెప్పాను ఇంతమంది భక్తులను తయారు చేస్తానని చెప్పేసి, నేను ప్రభుపాదకి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడం కోసం మీరందరూ నాకు సహాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు 2 కాళ్ళు లేవు, ఆరోగ్యం సరిగా లేదు, నేను చెయ్యలేకపోతున్నాను, నా గురువుని నేను సంతృప్తి పరచాలి అని అంటే మీరందరి సహకారం నాకు కావాలి అని మనందరికీ కూడా గురువు ఆజ్ఞగా మనందరికీ ఇచ్చారు. ఓకే, అంటే పుస్తకాలు వితరణ చేయాలన్నా, ప్రచారం చేయాలన్నా, అందరినీ భక్తులుగా మార్చాలి అనన్నా, అది కేవలం మన గురువు అయినటువంటి జయపతాక స్వామి మహారాజుని సంతృప్తి పరచడం కోసం మాత్రమే కాదు. మనం అలా చేస్తే జయపతాక స్వామి మహారాజు ఎందుకు సంతృప్తి చెందుతారు అంటే, ఆయన తన గురువు సంతృప్తి చెందే విధంగా మనం చేశాం కాబట్టి. ఇది నిజమైనటువంటి ఉత్తమ శ్రేణి భక్తులు ఆలోచించేటువంటి విధానం. అలా కాకుండా నా సంతృప్తి కోసం మీరు చేయండి, ప్రచారం చేయండి అని అనున్నట్లయితే అది మధ్యమాధికారి భక్తి స్థాయి. మీరు ఇలా చేస్తే నేను సంతృప్తి చెందుతాను. ఈవెన్ ప్రభుపాదుల వారు కూడా అలానే అన్నారు. ప్రభుపాదుల వారిని ఎవరైనా వెళ్ళి, ప్రభుపాద వారు మీరు 108 మందిరాలు స్థాపించారు, 10 సంవత్సరాల్లోనే ఇంతమంది భక్తులు చేశారు, మీరు లేకపోతే మేమందరం ఏమైపోయేవాళ్ళం, మీరు ఉండడం వల్లనే మేమందరం ఆధ్యాత్మికంగా ఉన్నాము, మీరు ఉండడం వల్లనే మేమందరం కూడా పురోగమిస్తున్నాము, మీరు లేకపోతే మేము ఈ సమయంలో ఏం చేస్తుండే వాళ్ళం అని అంటే, ప్రభుపాదుల వారు ఇదంతా నాది కాదు, నా గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఆజ్ఞగా నేను మీకోసం ఇది చేశాను అంతే. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు నాకు శక్తినివ్వకపోతే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు నాకు జ్ఞానాన్ని ఇవ్వకపోతే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు కృప నా మీద లేకపోతే నేను ఏమీ చెయ్యలేను.
కేవలం ఇది నా గురువుకి సేవ అని అన్నారు. అది ఉత్తమ శ్రేణి భక్తులు, ఉత్తమాధికారి భక్తుల ఆలోచన విధానం. కాబట్టి మనం గురువుగా స్వీకరించడానికంటే ముందు వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని మనం పరీక్షించడానికి ఇది. మరి మనం అందరం అనుకోవచ్చు, మరి వీళ్ళు కూడా ఇంద్రియాలని ఇంద్రియార్థాల సంపర్కంలోనే ఉంచుతున్నారు కదా మనలాగానే, మరి మనకి వాళ్ళకి తేడా ఏమిటి అని. ఇంద్రియాలని ఇంద్రియార్థాలతో ఉంచడము, సంపర్కంలో ఉంచడము అంటే ఆ సంపర్కము కూడా భగవంతుడి సేవగా, ఇంద్రియాలతోటి కూడా భగవంతుడి సేవ చేస్తున్నారు. ఒకవేళ మీరు చూస్తే నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు, లేకపోతే పరమాత్మని ఆరాధించేటువంటి వాళ్ళు, లేకపోతే శూన్యవాదులో ఎవరైనా సరే, వాళ్ళు గొప్పగా తపస్సులు చేసి గొప్పగా ఇంద్రియ నిగ్రహం చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారు? ఇంద్రియాలని బలవంతంగా నిరోధించి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సాధన చేస్తారు. వాళ్ళ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ముక్తిని సాధించడం, వీళ్ళ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ముక్తిని సాధించడం. వాళ్ళు ముక్తిని, వీళ్ళ ముక్తిని సాధిస్తున్నారు. కానీ వీళ్ళ మార్గం ఇంద్రియాలను ఉపయోగిస్తున్నారు, వాళ్ళ మార్గం ఇంద్రియాలని నిగ్రహిస్తున్నారు. ఒక జబ్బుకి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి, ఒకవేళ మన చేతికి ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ చెయ్యి క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. చేతికి క్యాన్సర్ వస్తే ఆ చేతిని డాక్టర్ ఏమంటాడు? ఈ చేతిని తీసేయకపోతే ఈ చేతికి ఉన్న క్యాన్సర్ బాడీ మొత్తానికి పాకుతుంది అని చెప్తారు. మనం బ్రతికుండాలి అని అంటే చేతిని తీసేయాలి. ఇది ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్. చెయ్యిని నరికేసి శరీరాన్ని కాపాడడం అనేటువంటిది ఒక ట్రీట్మెంట్ అయితే, ఇంకొక ట్రీట్మెంట్ ఏంటి? ఈ చేతికి ఉన్నటువంటి క్యాన్సర్ బాడీ మొత్తం పాకకుండగా అసలు ఎందుకు వచ్చింది క్యాన్సరు, దీనికి ఏం మందిస్తే ఈ క్యాన్సర్ ఇక్కడ చచ్చిపోతుంది, ఇక్కడి నుంచి బాడీ మొత్తం పాకకుండా ఉంటుంది అని తెలుసుకొని దానికి మందిచ్చి చెయ్యి నరక్కుండగా, బాడీకి క్యాన్సర్ పాకకుండగా వ్యక్తిని కాపాడడం. అంటే అసలు కారణాన్ని తెలుసుకుని ఆ అసలు కారణానికి మందు ఇవ్వడం. ఇది 2 రకాల ట్రీట్మెంట్స్. ఎవరైనా దేన్ని మెచ్చుతారు? తగ్గించిన దాన్ని మెచ్చుతారు కదా. భక్తి యోగంలో ఉండి భగవంతుడిని చేరుకోవడం అనేటువంటిది 2వ రకమైనటువంటి ట్రీట్మెంట్. ప్రాబ్లం ఒకటే, నిరాకారవాదులకి మనకి ఉన్న ప్రాబ్లం ఒకటే. ఏంటి ప్రాబ్లం? భౌతిక విముక్తి. ఓకే, ముక్తి లేకుండా భౌతికంగా బద్ధజీవులుగా ఉండడం మన ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లం అదే, మన ప్రాబ్లం అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంది? వాళ్ళ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఎలా ఉంది? వాళ్ళు ఏది చేతికి రోగం వస్తే చెయ్యిని నరికేసినట్టు చేస్తున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? చేతికి ట్రీట్మెంట్ చేసుకొని ఆ చేతినే ఉపయోగించి మనం సేవ చేసి భగవంతుడికి ముక్తిని సాధించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇది తేడా. కాబట్టి శుద్ధ భక్తులు నిరాకారవాదులు కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఉత్తమ శ్రేణి భక్తులు నిరాకారవాదులు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇంద్రియాలని బలవంతంగా నిరోధించటం లేదు, వాళ్ళు ఇంద్రియాలని భగవంతుడి సేవలో ఉపయోగిస్తున్నారు. ఓకే, 2 చేతులు ఉన్నాయి, 2 చేతులతో భగవంతుడికి పూజ చేస్తారు, భగవంతుడికి పూలు అర్పిస్తారు, భగవంతుడికి ప్రసాదాన్ని అర్పిస్తారు. 2 కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఉపయోగించి భగవంతుడి ముందు నాట్యం చేస్తారు, నృత్యం చేస్తారు. నోరు ఉంది, నోటితో గానం చేస్తారు, కీర్తన చేస్తారు. చెవులు ఉన్నాయి, చెవులతోటి భగవంతుడి యొక్క నామాన్ని వింటారు. కళ్ళున్నాయి, కళ్ళతోటి భగవంతుడిని దర్శించుకుంటారు. నాలుక ఉంది, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి. ముక్కు ఉంది, భగవంతుడికి అర్పించినటువంటి పూల యొక్క సువాసనని స్వీకరించడం కోసం. అంటే ఏ ఇంద్రియాన్ని ఏమన్నా నిగ్రహించారా? ఏ ఇంద్రియాన్నైనా ఆపారా పని చేయకుండా? ఏ ఇంద్రియాన్ని ఆపలేదు. ప్రతి ఇంద్రియాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించారు. ఇదే హృషికేశ సేవనం అని. అంటే ఇంద్రియాలని ఇంద్రియాధీశుడి యొక్క సేవలో ఉపయోగించటం అని అర్థం. ఇంద్రియాలని ఇంద్రియాధీశుడు అంటే ఎవరు? భగవంతుడు. ఉన్నటువంటి ఇంద్రియాలని నిగ్రహించడం కాదు, తనకున్నటువంటి ఇంద్రియాలని ఇంద్రియాధీశుడి యొక్క సేవలో ఉపయోగించడం అనేటువంటిది సరి అయినటువంటి భక్తి, ఉత్తమ శ్రేణి భక్తులు చేసేటువంటి విధానం. కాబట్టి మీరు ముక్కు మూసుకొని తపస్సు చేయండి, హిమాలయాలకు వెళ్ళిపోండి, అడవులకు వెళ్ళిపోండి, అరణ్యాలకు వెళ్ళిపోండి, కుటుంబాన్ని వదిలేసేయండి, మీరు ఇంద్రియ భోగానికి దూరంగా ఉండండి
అలా చేస్తేనే మీ సాధన పరిపూర్ణత చెందుతుంది, అలా చేస్తేనే మీరు ముక్తిని సాధిస్తారు అని అంటే అది నిరాకారవాదులు చేసేటువంటి విధానం. ఆ విధానం వల్ల చాలా కష్టాలు ఉంటాయి. అనుక్షణం కష్టమే ఉంటుంది, మనకి సుఖం ఉంటుందండి అందులో? పక్కనే గులాబ్ జామున్ పెడతారు, తినద్దు అని అంటారు, సుఖం ఉంటుందా? గులాబ్ జామున్ చూడు అంటారు, కానీ చూస్తూ తినద్దు అంటారు, సుఖం ఉంటుందా అందులో? మనం ఏం చేస్తాం? గులాబ్ జామున్ చూసి తీసుకెళ్లి దేవుడికి అర్పించి తినేస్తాం. ఇందులో సుఖం ఉందా? అందులో సుఖం ఉందా? అందులో సంతోషం, భగవంతుడికి అర్పించి తినడంలో సంతోషం. అవును. సో చూడటానికి మనం ఇంద్రియాలతో భోగం చేస్తున్నాము అనిపిస్తుంది జనాలకి, కానీ మనం ఏం చేస్తున్నాము? భగవంతుడికి అర్పించి తీసుకుంటున్నాం. దానివల్ల మనకి ఎలాంటి కర్మబంధనము రాదు, మనం ఎప్పుడు బద్ధజీవులం కాలేము అలా చేస్తే. అందుకని నిరాకార బ్రహ్మ ఆరాధకులు అనేక కష్టాలను ఎదుర్కొంటారు, శారీరకంగా ఆధ్యాత్మికంగా, వాళ్ళ యొక్క పరిపూర్ణత చెందేటువంటి మార్గంలో అని మనకి 12.5 భగవద్గీత 12.5లో శ్రీకృష్ణుడు క్లేశోధికతరం అనేటువంటి శ్లోకంలో చెప్పారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. అవ్యక్త అంటే అవ్యక్తాసక్త చేతసాం. అవ్యక్త అంటే కనపడని. అవ్యక్త ఆసక్త అంటే కనపడని దాని మీద ఆసక్తి, కోరిక. ఓకే, అవ్యక్త ఆసక్త చేత అది పొందాలి అనేటువంటి చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు. ఏది పొందాలని? అవ్యక్తమైనటువంటిది, అంటే నిరాకార బ్రహ్మాన్ని పొందాలి అనేటువంటి చేతనాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాధన క్లేశో అధికతరం. ఓకే, క్లేశం అంటే కష్టం, అధికతరం చాలా 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 కష్టం అనమాట. సూపర్లేటివ్ డిగ్రీ. కష్టం కాదు, చాలా కష్టం కాదు, చాలా 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 కష్టం. అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిర వాస్యతే. సో ఇది నిరాకార ఆరాధన చేసేటువంటి వాళ్ళ యొక్క సాధనలో ఉన్నటువంటి కష్టాలు. కానీ ఉత్తమ శ్రేణి భక్తులు ఇలా ఉండరు అని చెప్తున్నారు. ఎవరైనా నేను ఉత్తమ శ్రేణి భక్తుడిని, నేను నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తాను, మీరు కూడా నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించండి అని కనుక ఎవరైనా చెప్పినట్లయితే అలాంటి వాళ్ళని గురువుగా మనము స్వీకరించకూడదు. ఓకే, అలాంటి వాళ్ళని మనము గురువుగా స్వీకరించకూడదు. వాళ్ళకి అవ్యక్తమైనది అంటే ఏదో కనబడని శక్తి ఉంది, కనబడని భగవంతుడు ఉన్నాడు అనుకుంటారు. భగవంతుడికి రూపం ఉంది, మనకు కూడా రూపం ఉంటే భగవంతుడికి మనకి మధ్య ఉన్న తేడా ఏంటి? మనం ఈ రూపంలో ఉన్నాం కాబట్టి, భగవంతుడు మనకంటే గొప్పవాడు కాబట్టి, ఈ రూపంలో ఉన్న మనకి అనేక కష్టాలు ఉన్నాయి కాబట్టి, ఏ కష్టము భగవంతుడికి ఉండదు కాబట్టి భగవంతుడికి రూపం లేదు అనుకోవడం ఏదైతే ఉందో అది మనం చేస్తున్నటువంటి తప్పు. ఓకే, కాబట్టి భగవంతుడు రూప సహితుడై ఉన్నారు. ఎందుకు మనం అలా చెప్తామంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం, మనం నమ్మిన సిద్ధాంతంలో ఒక కామన్ పాయింట్ ఏమిటి అని అంటే జీవుడు భగవంతుడి యొక్క అంశ. జీవుడు భగవంతుడి యొక్క అంశ. మరి అంశకి రూపం ఉండి మూలానికి రూపం లేకుండా ఎక్కడ ఉంటుందా? మీకు రూపం ఉంది కాబట్టి మీ పిల్లలకు కూడా రూపం ఉంది. మీ పిల్లలకు రూపం ఉంది కానీ మీరు కనపడరు, మీకు రూపం లేదు అంటే అసలు అది ఎక్కడైనా లాజిక్ ఉందా? అంటే అంశాలకి రూపం ఉంది అని మనం నమ్మినప్పుడు మూలానికి కూడా రూపం ఉందని నమ్మాలి. శ్రీకృష్ణ భగవానుడు మూలం, శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మము కాదు. అంశకి రూపం ఉన్నట్లే మూలానికి కూడా రూపం ఉంది. మరి మూలానికి రూపం ఉంటే ఎందుకు కనపట్టలేదు? అంశకు రూపం ఉంటే అంశ మనకి కనిపిస్తుంది కదా. కారణం ఈ అంశ భౌతిక శరీరాన్ని తీసుకుని ఉంది. ఈ భౌతిక శరీరాన్ని తీసుకుని ఉన్నటువంటి ఈ అంశకి భౌతిక కోణంలోనే కనిపిస్తుంది. ఏదైనా సరే భౌతికమైన వస్తువే కనిపిస్తుంది. ఆధ్యాత్మికమైన వస్తువు ఈ భౌతికమైన కళ్ళకి కనపడదు. భౌతికమైనటువంటి కళ్ళకి భౌతికమైన వస్తువే కనిపిస్తుంది. ఉదాహరణకు మీరు చూసుకుంటే మీ కళ్ళకి కనపడని వస్తువులు కొన్ని జంతువులకు కనపడతాయి.
మీ చెవులకి వినపడనటువంటి కొన్ని శబ్దాలు కొన్ని జంతువులకి వినపడతాయి. దాని అర్థం మీకు వినపడని ప్రతిదీ లేదు అని కాదు, మీకు కనపడని ప్రతిదీ లేదు అని కాదు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుణ్ణి మనము భౌతికమైనటువంటి కళ్ళతో మనం దర్శనం చేసుకోలేం, ఎందుకంటే డైమెన్షన్ వేరు. అట్లనే చంద్రగ్రహణం మీద కూడా జీవులు ఉన్నారు, సూర్యగ్రహం మీద కూడా జీవులు ఉన్నారు, ప్రతి గ్రహం మీద జీవులు ఉన్నారు. మరి అలాంటప్పుడు భూమి మీద నుంచి చంద్రుడి మీదకి వెళ్ళినటువంటి మనము చంద్రగ్రహణం మీద ఉన్నటువంటి జీవుల్ని చూడగలుగుతున్నామా? అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాము మనం? అక్కడ ఎవరు జీవులు లేరు అని చెప్తున్నాము. అక్కడ జీవులు ఉండడానికి ఏమైనా అనువైన వాతావరణం ఉందా లేదా, ఉంటే ఎలా అని చెప్పేసి రీసెర్చ్ చేస్తున్నాం ఇప్పుడు మనం. అదే ఇన్ని శాటిలైట్స్ ఆకాశానికి పంపించి దాన్ని ఒక కక్షలో తిప్పి చంద్రుడి నుంచి సర్వే చేసి చంద్రుడి గురించి స్టడీ చేసేది ఎందుకంటే చంద్రగ్రహణం మీద ఏ జీవుడు లేడు, జీవుడు ఉండడానికి అవకాశమైనటువంటి వాతావరణం ఎక్కడెక్కడ ఉంది అని ఎతకడం. ఓకే, నిజానికి చంద్రగ్రహం మీద కూడా ఉన్నారు జీవులు, కాకపోతే ఆ జీవులు మన కళ్ళకి కనపడట్లేదు. ఏమంటారు ఇంకా అంటే సూర్యుడి గోళంలో కూడా, సూర్యగోళంలో కూడా జీవులు ఉన్నారు. వాళ్ళ శరీరాలు మనలా పంచభూతాలతో తయారు చేయబడి లేవు. మనలో పంచభూతాలలో మనలో భూమి యొక్క శాతం ఎక్కువగా ఉంది. పంచభూతాలలో భూమి శాతం ఎక్కువగా ఉంది మనలో. కానీ సూర్యుడి దగ్గర ఉన్నటువంటి జీవులలో పంచభూతాలలో వాళ్ళకి అగ్ని శాతం ఎక్కువగా ఉంటుంది. పంచభూతాల్లో అగ్ని కూడా ఒకటి, పంచభూతాల్లో భూమి కూడా ఒకటి. మనలో భూమి శాతం ఎక్కువగా ఉంటే సూర్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళలో అగ్ని శాతం ఎక్కువగా ఉంది. అందుకనే భూమి శాతం ఎక్కువగా ఉన్న మనకి అగ్ని శాతం ఎక్కువగా ఉన్న శరీరాన్ని తీసుకుంటే తప్ప వాళ్ళు కనపడరు మనకి. అందుకని మనకు కనపడట్లేదు. కాబట్టి మనకి కనపడట్లేదు కదా అని చెప్పేసి లేరు అనుకోవడానికి లేదు. అన్ని గ్రహాలలో, అన్ని లోకాలలో జీవులు ఉన్నారు. కాబట్టి జీవులకి రూపం ఉన్న విధంగానే జీవులకి మూలమైనటువంటి భగవానుడికి కూడా రూపం ఉంది అనేటువంటి విషయం పరమ సత్యం. ఇది తెలుసుకున్నటువంటి వాడే ఉత్తమ శ్రేణి భక్తుడు. దీన్ని నమ్మిన వాడే ఉత్తమ శ్రేణి భక్తుడు. ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేటువంటి వాడే ఉత్తమ శ్రేణి భక్తుడు. మరి ఏ ఇతర మాయావాద సిద్ధాంతాలని, అద్వైత సిద్ధాంతాలని చెప్పేటువంటి వాళ్ళు ఉత్తమ శ్రేణి భక్తులు కాదు. ఓకే, వాళ్ళు విశుద్ధ భక్తులు కానే కారు. ఇంకా కొంతమంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మనము వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి విధానం గురించి చెప్తున్నారు, ఇంద్రియార్థాలని కంప్లీట్గా వదిలేసేయడం వైరాగ్యమా? మన ఇంద్రియాలతో ఎలాంటి పనులు చేయకుండా ఉండడం వైరాగ్యమా అంటే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దాన్ని ఫల్గు వైరాగ్యము అని అన్నారు. ఫల్గు వైరాగ్యము. ఎందుకంటే ఇంద్రియాలతో ఏ పని చేయకపోతే వైరాగ్యము అని మనం అంటే, ఇంద్రియాలు కేవలం భౌతికమైనవే కాదు, సూక్ష్మమైన ఇంద్రియాలు కూడా ఉన్నాయి. ఏంటి సూక్ష్మమైన ఇంద్రియాలు? మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు. ఓకే, నా కళ్ళతోటి చూడాలి అని కోరిక అనిపించినటువంటి దాన్ని నేను చూడకుండా ఉంటాను, నేను దాన్ని చూడడం వలన నేను అపవిత్రం అయిపోతాను కాబట్టి నేను చూడను అని బలవంతంగా కళ్ళు మూసేసుకున్నాను. మనసు కంట్రోల్లో ఉండదు. కానీ మన మనసుతో మనం చూడకూడదు అనుకున్న వస్తువుని ఊహించుకుంటూనే ఉంటాం. ఓకే, మన మనసులో అయితే ఉంటుంది దాని ముద్ర కదా, మనసులో దాని ముద్ర ఉంటుంది. నేను పలానా వస్తువును చూడకూడదు అంటే ఆ పలానా వస్తువు ముందు బ్రెయిన్లో ఇంప్రెషన్, ఒక వస్తువు బొమ్మ తయారైపోద్ది అక్కడ. ఓకే, నేను పలానా హీరోయిన్ చూడకూడదు అనుకుంటే మనసులో హీరోయిన్ ఫోటో వచ్చేస్తుంది. పలానా హీరో తోటి నేను పలానా హీరో సినిమా చూడకూడదు అనుకోగానే మన మనసులో ఆ హీరో ఫోటో వచ్చేస్తుంది. అంటే కళ్ళతోటి చూడట్లేదు కానీ మనసుతోటి
చూస్తున్నాం. మనసుతోటి చూస్తూనే ఉన్నాం. దీన్ని ఫల్గు వైరాగ్యము అని అంటారు. దీన్ని ఫల్గు వైరాగ్యం అంటారు. అంటే బయటికి కనపడదు, లోపల ఉంటుంది. ఫల్గు నది కూడా భూమి అడుగున ప్రవహిస్తుంది. ఆ నది దగ్గరికి వెళ్తే నీళ్లు లేవు కదా, ఎండిపోయిన నది అని అనుకుంటాం. కాలు పెడితే, ఒక అడుగు లోపలికి కాలు పెడితే లోపల నీళ్లు పారుతూ ఉంటాయి. అలా భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి పని చేయట్లేదు కదా మనం వైరాగ్యాన్ని ప్రదర్శించాము అని అనుకుంటే అది నిజమైన వైరాగ్యం కాదు, ఫల్గు వైరాగ్యం. ఎందుకంటే మనసులో కోరికలు చావలేదు, మనసులో ఇంప్రెషన్స్ పోలేదు. మీరందరూ అనుకోవచ్చు, మీరు వైరాగ్యంతో మీకు ఇష్టమైనటువంటి మామిడి పండుని వదిలేశారు అనుకుందాం. ఓ 10 సంవత్సరాలు అయింది మీరు తినకుండా, మామిడి పండు తినలేదు. మీరు 10 సంవత్సరాల నుంచి మామిడి పండు చూడగానే మూతి మూసేసుకున్నాం. ఓకే, వాసన కూడా చూడకుండా ముక్కు మూసేసుకున్నాం. 11వ సంవత్సరం మీకు మామిడి పండు రుచి ఎలా ఉంటుంది అంటే మీకు గుర్తుంటుందా, ఉండదా? అంతకుముందు తిన్నారు కదా మీరు 10 సంవత్సరాల క్రితం. ఆయన ఇంకా దాని మీద ఇష్టం పోతుంది కాబట్టి ఉండదు. ఇష్టం పోయినా దాని రుచి ఏమిటో మీరు ఆల్రెడీ రుచి తెలుస్తుంది. రుచి గుర్తుంటుంది. ఆ రుచి గుర్తుండడం అనేటువంటిది అప్పుడు ఆ గుర్తు వచ్చినప్పుడు మనం నాలుకకి మామిడి పండు తాకకపోయినా ఆ రుచి వల్ల నాలుక నీళ్లు ఊరిపోతాయి. చింతపండు తినకపోయినా చింతపండుని చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. అంటే ఏంటి? మనసుతో ఆ రుచిని కంప్లీట్గా వదిలేయలేదు. మనం మనసుకు సంబంధించిన ఇంప్రెషన్స్ కంప్లీట్గా పోలేదు, ఆ ముద్రలు పోలేదు. అది పూర్తిగా పోవడం అంటే అది సాధ్యం కాదు ఎవరికి. అందుకనే మామిడి పండు వదిలేయటం కాదు వైరాగ్యం అంటే, ఆ మామిడి పండుని భగవంతుడికి అర్పించి తినడం వైరాగ్యం. ఆ రుచిని అనుభవించండి. మామిడి పండు వదిలేయాల్సిన అవసరం లేదు. అందుకనే ఫల్గు వైరాగ్యం మనకొద్దు. నిజమైన వైరాగ్యాన్ని, యుక్త వైరాగ్యాన్ని మనము అనుసరించాలి, యుక్త వైరాగ్యాన్ని మనం ప్రదర్శించాలి. అదే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మనకి తెలియచేసినటువంటి విషయం. కాబట్టి ఇంద్రియ భోగం చేయకుండా ఉండడం కాదు, ఇంద్రియాలని భగవంతుడి సేవలో ఉపయోగించడం అనేటువంటిది సరి అయినటువంటి వైరాగ్యం. ఇలాంటి వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి భక్తులు, ఉత్తమాధికారి భక్తులు. తినకుండా, చూడకుండా, వినకుండా ఉన్నవాళ్ళు కాదు భక్తులు. అవన్నీ చేస్తున్నప్పటికీ వాటి వల్ల ప్రభావితం కానటువంటి వ్యక్తి, వాటన్నిటిని భగవంతుడి సేవగా చేస్తున్నటువంటి వ్యక్తి అంబరీషుడు కదండి. అంబరీషుడు ఎలా చేశాడు? తనకున్నటువంటి అన్ని ఇంద్రియాలని భగవంతుడి సేవ, నవవిధ భక్తి చేసినటువంటి ఒకే ఒక భక్తుడు అంబరీషుడు. కదా, శ్రవణం చేసిన దానికి భక్తుడు పలానా ఉదాహరణ, కీర్తన చేసిన భక్తుడికి ఉదాహరణ ఇది, లేకపోతే అర్చన చేసిన భక్తుడికి ఉదాహరణ ఇది, స్మరణం చేసిన భక్తుడికి ఉదాహరణ ఇది, పాదసేవనం చేసిన భక్తుడికి ఉదాహరణ ఇది. నవవిధ భక్తులు నవవిధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భక్తిని ప్రదర్శించి వాళ్ళు ముక్తిని పొందినటువంటి వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకుంటాం. కానీ 9 రకాల భక్తులు కలిసి కట్టుకొని ఒకే వ్యక్తి ప్రదర్శించినటువంటి ఎవరు ఉన్నారు భక్తులు అంటే అంబరీష్ మహారాజు. ఓకే, అంటే యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించారంట. అందుకనే అంబరీషుడు ఉత్తమ శ్రేణి భక్తుడు. ఓకే, ఉత్తమాధికారి భక్తులకి ఉదాహరణగా అంబరీషుడు నిలుస్తారు. ఆయనే మహాభాగవతుడు అని కూడా అంటారు, మహాభాగవతుడు. ఓకే, సో ఇక్కడ కాపుదాం మాతది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.